క్రీస్తు రాకడలో మార్పు చెందుతామా అనే ఒక మంచి సందర్భాన్ని మనం జాగ్రత్తగా విందాం. మొట్టమొదటిగా మారు మనస్సు పొందండి అని ప్రకటించిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే బాప్తిసమిచ్చు యోహాను గారు. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 2వ వచనములో మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 2వ వచనములో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము ఏం చెప్తున్నాడు? మారు మనస్సు పొందమని ఏం ప్రకటన చేస్తున్నాడు? మారు మనసు పొందమని బాప్తిసం ఇచ్చు యోహాను ప్రకటన చేస్తున్నాడు. ఇప్పుడుండే మనసు బాగలేదా? మనోళ్ళు అంటుంటారు చూడు, ఎప్పుడు నన్ను దిగులుగా కూర్చొని ఉన్నప్పుడు వారిని పలకరిస్తే ఏం అలా ఉన్నామంటే ఏం బాగలేదంటారు? మనసు ఏం బాగోలేదంట. అంటే ఒక్కోసారి అది బాగుంటుంది, ఒక్కోసారి బాగుండదు. అది మనసు ఏం బాగోలేదా? ప్రతి మనిషికి ఒక మనసు ఉంది. ఆ మనసు మారాలి అని భక్తుడైనటువంటి ఆయన బాప్తిసం ఇచ్చు యోహాను ప్రకటన చేస్తున్నాడు. ఎందుకు ఈ మారు మనసు గురించే నొక్కానించి చెబుతున్నాడంటే, కలరు కోసమని ఎప్పుడైనా వాటిని ఏమంటాం, పూసుకుంటే వాటిని అన్నిటిని క్రీములు ఏమంటారు, ఇంకా వాటిని ఏదో పేరుంది చూడండి, ఫేషియల్స్, అవన్నీ మనిషి పూసుకుంటే అందంగా అవుతారు. లేకపోతే ఇప్పుడు ఉండే కలరు పోయి, మీకు తెలుసా మైకేల్ జాక్సన్ అని ఒక ఆయన ఉన్నాడు. అతడు నల్లజాతీయుడు. వాస్తవంగా అతను పుట్టింది నల్లటోడు, నల్లగా ఉంటాడు. అతని జుట్టు అంతా చిన్న చిన్నగా అట్లుంటుంది. అలాంటి వ్యక్తి ఏం చేశాడంటే, పెద్ద పెద్ద షోలు చేసేవాడు, డాన్స్ వేసి ఫేమస్ కదా మైకేల్ జాక్సన్ అంటే. అతను ఏం చేశాడు, నల్లగా ఉన్న అందరూ పాటలు వినేవారు, అతని పాటలు వినేవారు, అతని డ్యాన్స్ బాగా చూసేవారు. లక్షలాది మంది వెళ్తారు. ఎవరంటారు చూడు, ఆయన పాట అంటే చెవి కోసుకుంటారంట. ఎందుకు? ఇంకోసారి వినకుండానా? అంటే అంత పిచ్చంట పాట అంటే, ఆయన పాట అంటే. లక్షలాది మంది వెళ్తారు, వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ పాట వినాలని. ఆయనకు అనిపించింది, ఒరే నేను నల్లగా ఉంటేనే ఇంతమంది వస్తానరే చూస్తే, నేను తెల్లగా కావాలని ఎన్నో రకాలైనటువంటి సర్జరీలు చేయించుకున్నాడండి. చర్మ సౌందర్యానికి సంబంధించిన సర్జరీలు చేయించుకొని చివరికి లాస్ట్గా ముక్కు కొంచెం బాగలేదంటే ఇంత లావు ఉందంట. అది దేవుడు పెట్టి డిజైన్ చేసిన ముక్కు. దాని ఏం చేసుకున్నాడు, ఇంకా కొంచెం బాగుండాలని అనుకున్నాడు. సన్నగా నాజుగ్గా ఉండాలని ఆ ఇంజెక్షన్ ఈ ఇంజెక్షన్లు అవి చేసుకొని తొందరగా చచ్చిపోయాడు. 50 ఏళ్ళ వయసుకే చచ్చిపోయాడు. కలర్ మాత్రం తెల్లగా వచ్చాడు, కానీ ఆ కలర్తో క్యాన్సర్ వచ్చాయి, చర్మ క్యాన్సర్లు అన్నీ మార్చేసుకున్నాడు. ఎన్ని మందులో, ఎన్ని కెమికల్లో అవి పూసేసుకొని నల్లగా ఉన్న వట్టి తెల్లగా అయిపోయాడు. కానీ అన్నీ ఒంటి నిండా క్యాన్సర్లే. దేవుడు మనల్ని తెల్లగా పుట్టించలేకనా అండి? చెప్పండి. ఎవరికి ఏ మార్పు, ఏ రంగు ఉంటుందో దేవుడు వేసిందే అది. కనుక వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఇలాగా సౌందర్య సంబంధించినటువంటివి ఇవన్నీ వాళ్ళు వాడేటటువంటివి. దాని ద్వారా మార్పు వస్తుంది అనుకున్నారు. ఏమి మార్పు అది? శరీరం మార్పు. శరీర మార్పు కోసమని ఈ సౌందర్య సంబంధించిన చిట్కాలు పాటించి అవన్నీ పూస్తుంటే మారుతుంది అనుకుంటే, ఈ మధ్యకాలంలో మనకు 10 రూపాయలు 20 రూపాయల్లో దొరుకుతుంది. 6 వారాల్లో ఏమొస్తుందంట మార్పు. 6 వారాలలో. అందుకే దాని మీద వేసింటారు ఆ ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాక్ మీద ఏమని, ముందు నలుపు, ఆ తర్వాత కొంచెం కలర్ మారినట్టు, 6వ వారం వచ్చే లోపల
తెల్లగా ప్యూర్ వైట్ అయిపోయినట్టు రాస్తుంటారు. దాని మీద ఆ పేపర్ మీద ఆ బొమ్మలు వేసి ఉంటారు ఆ కవర్ మీద. అలా మార్పు వస్తుందేనని మీరు ఎవరు ఆ 20 రూపాయలు పెట్టలేకపోతున్నారా నల్లగుండేటి వాళ్ళందరూ? ఏమా మనమందరం ఈ కలర్ లేని వాళ్ళందరము ఒక 20 రూపాయలు పెట్టలేకపోతున్నామా? వస్తుందండి, ఇంతకు వస్తుందండి. అది పూసుకుంటే కలర్ మారుతున్నారా? మారరు. మారరు. దేవుడు అంటున్నాడు నీ కలరు మార్చుకో అని చెప్పట్లా దేవుడు, నీ మనస్సు మార్చుకో అని చెప్తున్నాడు. అప్పటి వరకు అందరూ రంగులు మార్చుకోవాలనుకుంటుంటే దేవుడు చెబుతున్నాడు మారు మనసు పొందండి అని అన్నాడు. అప్పటి ప్రపంచ పరిస్థితి ఎలా ఉంది దేవుడు చూసినప్పుడు అంటే అందరూ త్రోవ తప్పి ఉన్నారు. దేవుని మార్గములో నడిచేవాడు ఎవడు లేడు. దేవుని మార్గాన్ని వెంబడించేవాడు ఎవరు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా ఏమైపోయారంట? పనికి మాలినోళ్ళు అయిపోయారంట. పనికి మాలిన వాళ్ళు త్రోవ తప్పి అయిపోయారంట. అందుకే అరణ్యములో కేకలు వేస్తూ యోహాను గారు చెబుతున్నాడు. ఇప్పుడు చదువుదాం మళ్ళీ. మారు మనసు పొందండి, యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభు మార్గం. ఏంటి ప్రభు మార్గం? సిద్ధపరచండి, సరళం చేయండి, మంచి పద్ధతిలో నడవండి అని ప్రకటన చేస్తున్నాడు అంటండి. ప్రభు మార్గాన్ని గురించి. ప్రభు మార్గంలోనికి రావాలంటే ముందు ఏమి రావాలంటే మార్పు రావాలి. మొట్టమొదటిగా మారు మనసు గురించి చెప్పింది ఎవరు? బాప్తీసమిచ్చు యోహాను గారు చెప్పారు. ఇది చాలా అవసరం. ఇప్పుడు ఉండే మనసు ఏమేమో లోక సంబంధించినటువంటి వాటి మీద ఆశలు ఉంటాయి. ఈ మనసు ఉండదు. అందుకే దేవుడు చెప్పిస్తున్నాడు భక్తుల ద్వారా, మారు మనసు పొందండి. ఆ మాటతో ప్రారంభమైంది సువార్త. మారు మనసు పొందండి అని అన్నాడు. పోనీ యేసుక్రీస్తు వారు ఏమంటాడో మత్తయి రాసిన సువార్తలోనే 4వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపి ఉంచి ఉన్నది గనుక ఏం పొందాలి? యేసు ప్రభువు కూడా ఇదే చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందాలి, పరలోక రాజ్యం సమీపంగా ఉంది అని అన్నాడు. ఇదో యేసుక్రీస్తు వారు శిలువలో బలి అయిపోయి స్థాపించిన సంఘం, పరలోకానికి నమూనా ఇది. ఈ సంఘము పరలోకానికి ఒక నమూనా, ఒక ఫోటో కాపీ లాగా ఇది. మనం జిరాక్స్ అంటామే, అలాగా ఈ సంఘం అలాగ ఉండాలి. సంఘములో పద్ధతి, సంఘములో క్రమం, సంఘములో ప్రార్థన, సంఘములో పాటలు, సంఘములో బలారాధన, సంఘములో సహోదర ప్రేమ, సంఘములో సనుగుళ్ళు గొనుగుళ్ళు ఉండకూడదు. ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఆరాధించాలి దేవుణ్ణి. ఇది అలా ఉంటుంది అంటే ఎందుకు ఇలాగ దేవుడు ఇక్కడ చెప్పాడు ఇలా ఉండాలి అని? యేసుక్రీస్తు వారి రక్తంతో చేసినటువంటి ఈ సంఘము ఎందుకు ఇలా ఉండాలి అంటున్నాడు అంటే, మీరు ఈ సంఘము ఎందుకు ఇలాగ ఉండాలి అంటున్నాడు అంటే, ఇదేలాగా పరలోక రాజ్యం ఉంటుందంట. ఎలా ఉంటుంది? పరలోక రాజ్యము ఇలాగ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే మీరు ట్రైనింగ్లో ఉండాలి. ఇక్కడ తాగేది తిరిగేది అల్లరిది ఇలా ఉంటే అక్కడ ఇవి ఉండవు. అందుకే ఎప్పుడన్నా పిల్లలు అల్లరి చేసేటటువంటి పిల్లలు ఉన్నారనుకో, మా ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళకి చెప్పి పంపిస్తారు ఆ తల్లిదండ్రులు. కొంతమంది అప్పుడప్పుడు హాలిడేస్లో పంపిస్తుంటారు వాళ్ళ పిల్లల్ని. మాకు ఆ పులివెందల నుంచి కొంత దూర ప్రాంతాల నుంచి ఒక వారం 10 రోజులు మా దగ్గర దేవుని యొక్క మహాజ్ఞానాన్ని బైబిల్లో నుండి నేర్చుకోవాలని మా దగ్గరికి పంపించేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి పంపిస్తుంటారు. మీరు ఇంట్లో చేసినట్టు అక్కడ చేశారు, అక్కడ ఉండే పద్ధతులు వేరు. అక్కడ టయానికి లేయాలి, టయానికి తినాలి, టయానికి పడుకోవాలి, టయానికి వాక్యం చదవాలి, ఎప్పుడు చదువుతూనే ఉండాలి. అది చెప్పి పంపిస్తారు. అక్కడికి వచ్చేలోపు మా ఇంటికి భూమి మీద ఉండే మీ ఇంటిలో నుంచి మా ఇంటికి పంపిస్తేనే పద్ధతులు నేర్పించి పంపిస్తే మీ పిల్లలకి ఇలా ఉండాలి అని. ఇక ఇక్కడ ఉండేటటువంటి మనము అన్ని రకాలుగా భూ సంబంధమైన ఆలోచనలు చేసే మనము పరలోకంలో ఉండాలంటే
అందుకే ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చి ఈ పద్ధతులు నేర్పిస్తున్నాడు. మీరు మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది. యేసుక్రీస్తు వారి మరణం ద్వారా ఆయన స్థాపించిన సంఘములో మనందరినీ చేర్చబడాలంటే ముందుగా ఏం కావాలి? ఈ సంఘములోనికి రావాలంటే, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములోనికి మనం రావాలంటే మొట్టమొదటిగా మనిషికి కావాల్సింది మారు మనసు. శరీర మార్పు కాదు, మారు మనసు అనేటటువంటిది కావాలి. ఇప్పుడు ఉండేటటువంటి మనసు లోకాన్ని ఆకర్షిస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, లోకంలో ఉండేదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు ఉన్నాయి. ఇక్కడ అవి ఉండకూడదు. అవన్నీ అక్కడే పాతి పెట్టేసి ఇప్పుడుండే మనసు కోరుకునే దాన్ని వదిలిపెట్టేసి వేరే మనసు తీసుకొని ఇక్కడికి వచ్చేయి. ఇక్కడికి వచ్చేటటువంటి మనసు ఎలా ఉండాలి? ఇప్పుడు పెళ్ళిలో భోజనాలు పెడుతున్నారు అనుకోండి, భోజనాలు అయిపోయేట కొనుక్కుంటారా, మామూలుగా ఉంటారా? ఏంటా ఏం చేశారు? భోజనాలు అయిపోయినాయి, ఎందుకు పిలిచారు మమ్మల్ని, కార్డులు ఇచ్చి మరి ఇంటికి వచ్చి అంటుంటారు. కొనుక్కోవడం ఎందుకని? ముక్కలు తక్కువైనా కొనుక్కుంటారు, అన్నం లేకుంటే కాదు, పక్కన పెట్టండి. ముక్కలు తక్కువైతేనే కొనుక్కుంటుంటారు, తక్కువ పడినాయని. పక్కన ప్లేటోనికి ఎక్కువ పడి పక్కన వాళ్ళకి తక్కువ పడితేనే కొనుక్కునే రకం. అలాంటిది మందిరంలోనికి వచ్చిన తర్వాత చాలామంది అండి ఈ మధ్యకాలంలో భోజనాలు మన వాళ్ళు ఏర్పాటు చేసి ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క ఆదివారం వండుకొని పెడుతుంటే మీరు తినండి అంటుంటే ఎవరు తొందరపడరండి తినడానికి. అక్కడైతే తలంబ్రాలు ఇంకా పడవు, అప్పుడే పోయి సీటు రిజర్వేషన్ చేసుకొని ఉంటారు భోజనాలకి. ఇక్కడ తినండి అంటే తిందాంలేండి అని అంటారు. భోజనాలు అయిపోయానంటే ఏమవుతుందండి? అయిపోయి ఎవడన్నా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? బయట విందుకు ఇక్కడ విందుకు తేడా ఏంటంటే ఇక్కడ సర్దుకుపోయే మనసు సంఘములో దేవుని రాజ్యములో ఉంటుంది. అది దేవుని రాజ్యం సంఘానికి నమూనా. అంతే అన్నం మాడిపోయింది లాస్ట్లో ఉందనుకో, దాన్ని ఎలా తింటారు? ప్రసాదంలాగా తింటారు దాన్ని. దేవుడు ఆశీర్వదించింది ఏంటమ్మా, మాడు మాత్రమే మిగిలిపోయిందా, ఏమి లేదంటే ఏం కాదన్నయ్య, ఏమైతుంది, దేవునిది కదా. అంటే ఏమి నేర్చుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత? సర్దుకుపోయేది నేర్చుకున్నారు, సంతృప్తి పడేది నేర్చుకున్నారు. ఇది సంఘం, ఇది దేవుని యొక్క రాజ్యములో ఉండేది. అందుకే బయట ఉండేవాడు లోపలికి వచ్చాడు అనుకో, వానికి ఏముంటుందంటే ఏంటంటే ఇక్కడ భోజనం లేదు, మాడి చెక్కలు పెట్టారు అని అంటారు. కొత్తగా వచ్చినవాడు, మారు మనసు రానివాడు వచ్చిన వాళ్ళు అందుకే అంటున్నాడు, మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించింది. ఇందులో ప్రవేశించాలంటే సర్దుకుపోయేది, ప్రేమ గుణం, క్షమించే గుణం, ఇవి ఉండాలి సంఘంలో అని అన్నాడు. అవండి మనం నేర్చుకోవాల్సింది ఇక్కడికి వచ్చి. ఎందుకయ్యా అవన్నీ ఇక్కడ నేర్చుకోవాలి అని అంటే, ఇదే సంఘము రేపు యేసుక్రీస్తు వారు వస్తే ఎత్తబడుతుంది. అప్పుడు మారు మనసు పొందిన వాళ్ళు, ఇలాంటి లక్షణము కలిగిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి అని దేవుడు చెబుతున్నాడు. అందుకే ఈ కట్టుబాట్లన్నీ, ఈ దిద్దుబాట్లన్నీ ఈ సంఘములో ఇక్కడే మనం నేర్చుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నారు? దేవుని రాజ్యం, చదవండి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది గనుక, ఆయన సమీపించింది కనుక ఇంక మీకు ఏమి రెడీ. నోటిఫికేషన్ డిఎస్సి కోసం ఉపాధ్యాయులుగా గవర్నమెంటు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తుంది, చదువుకున్నటువంటి వాళ్ళందరినీ, బీఎడ్ చదివినటువంటి వాళ్ళందరినీ అంటుంటే ఏం చేస్తుంటారు? నోటిఫికేషన్ వస్తుంది ప్రభుత్వం అనగానే సిద్ధం. ఇక వాళ్ళని పలకరిస్తే పలికే వాళ్ళు లేరు. ఏమంటే చదువుకుంటున్నానన్న, మా కోసం ప్రార్థన చేయండి. తర్వాత లాంగ్ టర్మ్ వెళ్తున్నాము, షార్ట్ టర్మ్ వెళ్తున్నాము, చదువుకోవడానికి వెళుతున్నాము, మంచి మంచి అధ్యాపకుల చేత చెప్పించుకోవాలని వెళుతున్నాము, మంచి ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళ చేత చెప్పించుకోవాలని వెళుతున్నాము. ఏ ప్రశ్న వేస్తాడో ఆ ప్రశ్నకు ధీటుగా జవాబులు మేము రాయడానికి అట్టి చెప్పేటట్టు చదువు కలిగినటువంటి మాస్టర్ల దగ్గరికి వెళుతున్నాము అంటున్నారు. మీరు ఒక డిఎస్సి నోటిఫికేషన్ పడితే అంత జాబ్ రావడానికి మంచి మంచి ఎక్స్పర్ట్ దగ్గరికి మీరు వెళ్ళి నేర్చుకుంటుంటే, పరలోక రాజ్యం రావాలంటే ఎలాంటి వారి దగ్గర బోధ నేర్చుకోవాలి? అరకొర వచ్చినటువంటి వాళ్ళ దగ్గర కాదు బోధ నేర్చుకోవాల్సింది మనం. ఎక్స్పర్టులు, బైబిల్ అంటే బాగా చదివినటువంటి వారు, లేఖనాలను పరిశోధన చేసినటువంటి వారు, పరిశీలన చేసినటువంటి వారు, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు
క్షుణ్ణంగా అర్థం చేసుకొని వివరించేటటువంటి వారి దగ్గర మీరు నేర్చుకుంటేనే పరలోక రాజ్యం సంబంధించినటువంటివన్నీ మీకు తెలియజేస్తారు. అది ఇక్కడ పుష్కలంగా మీకు దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. అది ఇక్కడ పుష్కలంగా మీకు ఈ జ్ఞానము మీకు అందుతుందని నేను చెబుతున్నాను. అర్థమైందా? అందుకే మీరు మారు మనసు పొంది ముందు సంఘములోనికి రండి. ఈ సంఘం అనే రాజ్యంలోనికి ప్రవేశించండి. దాని అర్హత ఏంటంటే ఆయన ఏమీ 1,00,000 రూపాయలు తీసుకొని రా ఇల్లులు గుళ్ళు అమ్ముకోవడంలా. ఏమన్నాడు? ఈ రాజ్యంలోనికి రావాలంటే అర్హత ఏంటో తెలుసా? మారు మనసు ఉంటే చాలు. ఇప్పుడుండే మనసు తీసేసుకో, మారు మనసు ఉంటే చాలు. ఒక్కడుంటే చాలులా ఊరంతా చెడగొట్టడానికి తగలబెట్టడానికి అంట. ఒక్కడుంటే చాలు అంటాం. ఆ ఒక్కడు సంఘంలో మారు మనసు లేనివాడు వస్తే సంఘాన్ని విచ్ఛిన్నం చేసేస్తాడు వాడు. స్త్రీ అయినా పురుషుడైనా ఒక్కళ్ళు ఈ విషయం తెలుసా అని వేసిపోతాడు అన్నమాట చెవులో. ఆ ఒక్కడు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. దేవుని పిల్లలారా, మారు మనసును గురించి ప్రకటన చేశాడు. ముందు ఎవరు చేశారు? బాప్తీసం ఇచ్చి యోహాను గారు. రెండవది యేసుక్రీస్తు వారు అదే చెప్పాడు. మూడవది యేసుక్రీస్తు వారిని అనుసరించేటటువంటి ఆయన పిల్లలైనటువంటి లేకపోతే ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి అపోస్తలత్వంలో ఉన్నటువంటి ఒక ఆయన ఇదే మాట చెప్తున్నారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో మనం చదువుదాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు. ఎవరు చెప్తున్నారు? పేతురు గారు చెప్తున్నారు. చూడు బోధ, చూడు అందరిది ఒకటేలాగుంది. చూడండి బోధ. బాప్తిసం ఇచ్చి యోహాను గారి దగ్గర నుంచి బోధ చూడండి ఒకటేలాగా చెప్తున్నారు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు బాప్తిసం తీసుకోవాలంటున్నాడు. చూడండి, ముందు జరగాల్సిన ప్రక్రియ ఏంటి మనిషిలో అంటే మారు మనస్సు. మారు మనస్సు. ఇంక నేను చేయను, బుద్ధి ఉండే బుద్ధి లేకనో ఆ పని చేసిన ఇంక నేను అది చెయ్యను, జీవితంలో దాని దగ్గరికి వెళ్ళను, నేను ఇంకా చేయను నేను దాన్ని అంటాం మనం కదా. అందుకే మారు మనసు పొంది ఇందులోనికి రావాలి. అదే చెబుతున్నాడు, అదే బోధ చేస్తున్నాడు పేతురు గారు కూడా. తర్వాత అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనం. 20వ అధ్యాయం 20వ వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట. ఎక్కడా? ఎవరి దగ్గర? ఎవరి దగ్గర? దేవుని ఎదుట. ఇంటింట చెబుతున్నాడంట, బహిరంగంలో చెబుతున్నాడంట, అందరికీ చెబుతున్నాడంట. ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? ఎవరు? యోహాను గారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? అరణ్యములో. అరణ్యం అంటే చెట్లు గుట్టలు ఉండే ప్రాంతం కాదు. అరణ్యం అంటే అరణ్యం అని రాశాడు కదా అని. ఎడారిని అరణ్యం అంటారు వాళ్ళు. ఏమీ పండనటువంటి దాన్ని ఏమంటారు? అరణ్యం అంటారు. అక్కడంతా యెరూషలేము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎడారిని ఎడారిలే, కొండలు గుట్టలు, ఒక చెట్టు కూడా మొలవదు, నీళ్లు దొరకవు, ఎడారి ప్రాంతం అదంతా. అలాంటి చోట సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మారు మనసు పొందండి అని నేను. ఇక్కడ ఈయనేం చేస్తున్నాడు? బహిరంగంగా చెబుతున్నాడు, ఇంటింటికి పోయి చెబుతున్నాడు, వ్యక్తికి చెబుతున్నాడు, మీరు మారు మనసు పొందండి అంటున్నాడు. మారు మనసు ఒక ప్రాముఖ్యతను చెబుతున్నాడు చూడండి. మారు మనసుకు కావలసిన ఒక ప్రాముఖ్యత చెబుతున్నాడు చూడండి. ఆ మారు మనసు వస్తేనే పరలోక రాజ్యానికి అర్హతను సంపాదించుకున్నట్టు మనం. ఆ మారు మనసు చివరి వరకు, చచ్చేంత వరకు ఉండాలి. మరలా మార్చుకోకూడదు. మనం అంటుంటాం, ఎన్నిసార్లు మార్చుకుంటారు? ఒక్కొక్కరు ఉంటారు, నేను సిగరెట్ ఇప్పటి నుంచి తాగను, ఇప్పటి నుంచి మందు తాగను. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి అది బలవంతం చేశారు. మరి బలవంతం చేసినప్పుడు చెట్లకు కొట్టే మందు, పురుగుల మందు తాగొచ్చు కదా. బలవంతం చేసి పిచ్చోని చేసి, నేనేమైనా పిచ్చోనా? నువ్వు తెచ్చే తాగడానికి ఆ స్మెల్లే నాకు అర్థమైపోయింది. అవునా? బలవంతం చేస్తే చేస్తానా అంటే మన వీక్నెస్ అది. ఎవరో బలవంతం చేస్తే చేసినామని చెప్పడం మన వీక్నెస్ అది. కొంతమంది బలవంతం చేస్తాడు, నీ దగ్గరుండే డబ్బులు ఎంత చేసినా కూడా లేదు, నువ్వు ఉంటే ఇవ్వకపోయినానా? లేదు, ఇవ్వం మనం.
బలవంతం చేసిన ఇవ్వం, మనం ఇచ్చేది మనకు లేదు కాబట్టి ఒక స్థిరమైన స్టాండ్ మీద ఉంటాం మనం. అదంటారు, అదే మాట మీద నిలబడి ఏమంటుంటాం, ఒరే మళ్ళీ నువ్వు మారిపోతావు, నీ నవ్వు నమ్ముతారా, ఇదే మాట మీద ఉండు అని అంటుంటాం. మనం చెబుతామండి, మాట మీద నిలబడతామా? కానీ ఇది అది కాదే. ఒక్కసారి మారు మనసు పొందారంటే తిరిగి మళ్ళా పాత జీవితంలోనికి మనం వెళ్ళకూడదు. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 21వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనసు పొందుటకు చూడు, సమయం ఇచ్చి మారు మనసు పొందుటకు నేను దానికి, ఎవరికి? మనకే సంఘానికి, వ్యక్తికి, సమాజానికి, కుటుంబానికి మారు మనసు పొందుటకు ఆ కుటుంబానికి నేను సమయం ఇచ్చి తిని, మారు మనసు పొందుటకు ఆ సంఘానికి సమయం ఇచ్చి తిని, మారు మనసు పొందుటకు ఆ వ్యక్తికి సమయం ఇచ్చి తిని, ఆ గ్రామానికి సమయం ఇచ్చాడా లేదా? నినివే పట్టణానికి ఏమిచ్చాడు దేవుడు? 40 రోజులు సమయం ఇచ్చాడు. 40 రోజులలో మారు మనసు పొందొచ్చు. ఎంత అవకాశం ఇచ్చాడండి. మనకెంత సమయం ఇచ్చాడు దేవుడు? మనకు ఆయుష్ కాలం ఎంత ఇచ్చాడో అంతవరకు సమయం ఇచ్చాడు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చాను. ఎంతమంది మారు మనసు పొందక వారికి ఇచ్చినటువంటి కాలంలో అలా గుండిపోయారో, అలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళి సువార్త ప్రకటన చేస్తే కదండి వారు మారు మనసు పొందేది. మేము ఎలా చెబుతామంటే చెప్పే వాళ్ళను ప్రోత్సహించండి. ఎన్ని చోట్లకి వెళితే సువార్త మాకు అందలేదు అని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. నిజమైనటువంటి సువార్త, కళ్ళబొల్లి మాటలు, ఎగరడాలు, చేయడాలు, ఏమేమో చేయడాలు అలాంటివి కాదు. నిజమైనటువంటి బోధ చెప్పేవారు లేక, మార్పు చెందేవారు లేక, అందుకే నేను దానికి సమయం ఇచ్చాను. చూడు, మనకంటూ ఒక సమయం ఇచ్చాడు. దేనికోసం ఇచ్చాడు? ఎందుకు? మారు మనసు. యోహాను గారు, యేసుక్రీస్తు వారు, అపోస్తలులు, పౌలు గారు ఎంతమంది చెబుతున్నారు ఈ మారు మనసును గురించి. బహిరంగంగాను ఇంటింటను ప్రయోజనకరమైంది ఏంటయ్యా అంటే సువార్త. అది మారు మనసు పొందండి అని ప్రకటించటం. అది మారు మనసు పొందండి అని ప్రకటించటం. నువ్వు అబ్బాయి వీడు మారడే ఏమంటావు? ఇప్పుడు ఎంత చెప్పినా వీడు మారడే. ఎంత చెప్పినా దేని మీద వర్షం పడినట్టంట, దున్నపోతు మీద వర్షం పడినట్టు ఉంటుంది. లెక్క చేయదు అది. మనమైతే పరిగెత్తుకుంటూ వస్తాం. ఎక్కడికి? ఏ చెట్టు లేకో, ఏ నీడ లేకో పరిగెత్తుకుంటూ వస్తాం. ఆ చినుకులు పడితే ఉండలేము. అదేం చేస్తుంది? పరిగెత్తుకుంటూ పోదది, అలాగ మేస్తూ ఉంటుంది, ఇలాగ చూస్తుంటుంది అది. ఇటాటి లెక్కల చినుకులు ఇంత పెద్ద కర్రలు పట్టుకొని కొడితేనే అది లెక్క చేయదు. అంత పెద్ద చినుకులు పడుతుంటే నువ్వు భయపడతావు, నాకేం భయం అంటుంది అది. అందుకే సమయం ఇచ్చాను నేను మారు మనసు పొందడానికి అంటున్నాడు. మార్పు చెందలేరు కొంతమంది, ఎన్ని చెప్పినా వినరు. ఇలాంటి మార్పు చెందిన వారే యేసు 2వ రాకడలో వచ్చినప్పుడు మార్పు చెంది పరలోకానికి వెళ్ళాలి. మళ్ళీ ఇంకొక మార్పు ఉంటుందా? ఎస్. ఇప్పటికి ఏం మారాలి? మనసు మారితే, ఇంకొక మనసు తెచ్చుకుంటే, పాత మనసు తీసేస్తే, పాత కోరికలు ఉండే మనసును పాతేస్తే కొత్తగా మారేది ఒకటి ఉంటుంది. అది మహిమ గల శరీరం. అది మార్పు చెందుతుంది. ఈ శరీరం మార్పు చెందుతుంది. యేసుక్రీస్తు వారి కాలములో ఒకటి చూపించాడు. మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుదాం. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుదాం. 28, 29 వచనాలు. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి ఇంచుమించు 8 రోజులైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. చూడు, యేసుక్రీస్తు వారు పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని కొండ ఎక్కి కొండ మీద కూర్చుండి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడంట. ఆ సమయంలో ఏం జరిగిందో చూద్దాం. ఆయన ప్రార్థించుచుండగా ఏం మారింది? ముఖరూపం మారిపోయిందంట. ప్రార్థిస్తుంటే ఏం మారింది? మీరు ఇట్లనే కెమెరా పెట్టుకొని
మీ ఇంట్లో మొబైల్తో ప్రార్థించండి. మొదలుపెట్టినప్పుడు ఎలా ఉంటుందో లేచినప్పుడు కూడా అలాగనే ఉంటుంది. కానీ ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ముఖరూపం మారింది. రెండవది, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ దగదగ మెరుస్తున్నాయంట. యేసుక్రీస్తు వారి వస్త్రాలు అంటే తెల్లనివై అని అంటే అంతకుముందు ఎలా ఉండాలి? ఏదో కలరు. ఆయన కొండ ఎక్కే టయానికి ఏదో కలర్లో ఉండింటాయి డ్రెస్సు. కానీ ప్రార్థన చేసేటప్పుడు డ్రెస్సు కలరు కూడా తెల్లనివైపోయి దగదగ మెరిచిపోతున్నాయంట. ముఖమంతా తలతల మెరిచిపోతుందంట, మార్పు చెందిందంట ఆయనది. అది చూపిస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తేనే ఇలాగుందే, మీరు మారు మనసు పొందితే. ఎప్పుడన్నా చూడండి, మన ఇంటికి మీకు అతి ఇష్టమైనటువంటి వాళ్ళు వస్తుంటే ముఖం కూడా కడుక్కొని ఉండరు. ఇంకా ఏం ముఖం ఈరోజు మెరిసిపోతుంది, కలకలలాడుతుంది. ఏమ్మా రంగును కాదాడు అనింది, ఆ ముఖములో ఆ ఆనందం కళ ఉట్టిపడుతుంది. కొంతమంది చూడండి, ఏం బాగలేకపోతే ఈ మధ్య బాగలేనట్టు శవం కళ అంట. ఏంటంట? ప్రేతకళ. ప్రేతకళ వచ్చేసిందంట దాంట్లో బాగలేకపోతే. ఎందుకు దిగులు కూర్చోకూడదు సంఘాలలో. ఎలా కూర్చోకూడదు? దిగులుగా కూర్చోకూడదు మనం సంఘంలో. దేవుని యొక్క మాటలు ఇవి మనల్ని ఆనంద పెట్టేటివి. ఎవరైనా ఆ సినిమాలోనో ఎక్కడైనా వాళ్ళకి నచ్చినటువంటి దాంతో ఒక మంచి పాటనో ఒక డ్యాన్సో ఒక డైలాగో చెప్తే ఏం చేస్తారు చెప్పండి? ఈలలు, కేకలు, ఆనందం. ఏంటో పేపర్లో ఈ దిశపై కట్ చేసి ఇలాగ చల్లుతుంటారు. వాళ్ళ ఆ రిజాయిస్, ఆ సంతోషాన్ని, ఉత్సాహాన్ని అలాగ ప్రదర్శిస్తుంటారనమాట. స్త్రీలకు రాక ఈలలు కొట్టలేక అలా ఉన్నారు. కానీ అంటే ఆ సంతోషంలో వాళ్ళ ముఖం వెలిగిపోతుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దేవుని మాటలు, దేవుని డైలాగులు ఇవి వింటుంటే మీ మనసు ఎలా ఉండాలి? పులకరించిపోవాలి, ఆనందపడిపోవాలి. ఎప్పుడు వినాలా ఆ మాటలు. త్వరితగతన దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ ఆయన మాటలు వినాలన్నటువంటి కుతూహలం ఉండాలి మనలో, ఆనందపడేటటువంటి విధంగా ఉండాలి. దేవుని పిల్లలారా, సరే, ఒక మార్పు అనేది మనిషిలో రావాలి. ఈ మారు మనసు వచ్చినటువంటి వాళ్ళకి ఈ దేహము మార్పు చెందే విధంగా దేవుడు చేస్తాడు. ఒకసారి మనం చూద్దాం, యేసుక్రీస్తు వారి కాలంలో ఆయన స్నేహితుడు అని పిలిచాడు యేసుక్రీస్తు వారు. ఎవరిని? లాజరును. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, వెళ్దాం పదా అని అన్నాడు. ఆ లాజరు దగ్గర చనిపోతే వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రాయిని మీరు పక్కకు తీయండి అని అన్నాడు యేసుక్రీస్తు వారు. సమాధికి వేసిన రాయిని పక్కకు తొలగించండి అని అన్నాడు యేసుక్రీస్తు వారు. పక్కకు తొలగించారు. తొలగించిన తర్వాత ఏమన్నాడు? లాజరు బయటికి రా అని అన్నాడు. ఏమన్నాడు? లాజరు బయటికి రా అని బిగ్గరగా అరిచాడంట. లాజరు వచ్చాడు బయటికి. ఎలా వచ్చాడు? కట్లు కట్టేసేసి వేసేస్తారు కదా లోపల. ఏం కట్టేశారు? తెల్లయని లేవులేడా, ఏదో కట్లు వేశారు. అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే సుగంధ ద్రవ్యాలన్నీ పూసేసి పైన అన్నీ వేసి రౌండ్కి చుట్టేసి ఎందుకు చేస్తారంటే పాడవకుండా కొన్ని రోజులు ఉండాలి శరీరం అని చెప్పి. మనోళ్ళు కూడా చూడు, ఉప్పు పోస్తుంటారు, ఉప్పు బస్తాలు కొంతమంది చచ్చిపోయిన వాళ్ళకి. ఇంకా కొంతమంది చచ్చిపోయిన వెంటనే 2 పాదాల బొట్టిన వేళ్ళకి ఏం చేస్తారు? అది అటనే పూసి పెడతారా? ఈడేమో కట్టింది అని ఉంటే ఆడేమో మీరు కట్టింది ఇడిచేస్తారు. ఇది మనోళ్ళు చేసేది. ఇప్పు తీసేస్తున్నారా లేదా? ఆయన రేపు బయటకు వచ్చేట ఆయనకి అంతా కట్టితే ఇప్పుకొని రాలేడని మీరు తీసేస్తే ఆయన బయటకు వస్తాడా ఇలాగా? నువ్వు అంతే కదా. బయటకు వచ్చాడు ఆయన. అప్పుడు ఏమంటున్నాడు? అతను మనకు తెలియాలని వేసిన కట్లు వేసినట్టే ఉన్నాయి, చూడండి కట్లు వేసి అట్లా ఉంచండి, బయటికి లాజరు బయటికి రా అని అన్నాడు. తీశారా మాట? 11వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం
43, 44 వచనాలు చూద్దాం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 43, 44 వచనం. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాడు. చనిపోయినవాడు కాళ్ళు చేతులు పేత వస్త్రాలతో కాళ్ళు చేతులు కట్టబడి ఉన్నాయని అన్నాడు. మన వాళ్ళు ఇప్పి వేస్తున్నారు కదా. వీళ్ళకి ఎవరు చెప్పారో మరి దీన్ని. కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను, అతని ముఖమునకు రుమాలు కూడా కట్టేసిందంట. చూడు నాయన, మీరు ఎట్ట పాతి పెట్టారో అట్టనే ఉన్నాడా లేదా? ఉన్నాడు, కాకపోతే నడిచి వస్తున్నాడు. మనమే ఆడు నింటే ఆయన బయటకు వచ్చేటప్పుడు భయపడి పారిపోయేటోళ్ళు దయ్యమని. కానీ వాళ్ళు అలాగనే ఉండిపోయారు. కానీ ఆశ్చర్యపోయారు, ఏంటయ్యా మనం పాతి పెట్టినటువంటి ఈ వ్యక్తి బ్రతికి బయటకు వస్తున్నాడే అని. అప్పుడు ఒక మాట అన్నాడు, భయపడుతున్నారేమోనని మీరే దగ్గరికి వెళ్ళి అంతటి యేసు మీరే ఇప్పాలి. మీరు నమ్మకం మీరే, మీరు విప్పితే మీరే చెప్పాలి. ఇప్పుడు ఈ సువార్త, ఈ వార్త ఎవరు చెప్పాలి? విప్పినా మీరే. నేనుంటే దగ్గర ఏమంటుంటాం, ఆ కార్యం జరిగేటప్పుడు నేను ఉన్నానని. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు అనుక ఆయన ఏం మాయ చేసిండ్రో అనుకుంటారని మీరెళ్ళండి. బయటికి రప్పించింది నేను, కట్లు విప్పాల్సింది మీరు వెళ్ళి కట్లు విప్పి ఆయనను పోనీయండి అంటనే. పోయి కట్లు విప్పంగానే చూస్తున్నాడు లాజరు. ఇది పునరుద్ధానం కాదు. లాజరు శరీరము పాతి పెట్టేటప్పుడు ఎలా ఉందో బయటకు వచ్చినప్పుడు అలా ఉంది. అది పునరుద్ధానం కాదు. యేసు లేచినప్పుడు ఏమా యేసు లేచినప్పుడు అవన్నీ రుమాలు అవన్నీ ఆయనకు చుట్టినేటి ఎక్కడున్నాయి? ఎవరు తీశారు అది? అవి మార్పు చెందడం అంటే. యేసు లేపినటువంటి ఏ శరీరాన్నైనా, విధవరాలి కుమారుని బ్రతికించాడు ఆయన, కొంతమందిని బ్రతికించాడు యేసుక్రీస్తు వారి కాలంలో. ఎవరిని బ్రతికించినా వారిలాగానే మళ్ళీ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మరలా చనిపోయారు. పునరుద్ధానమైనటువంటి వారు మరణ చావనే చావరు. అది యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత. అదే చెప్పాడు, అయ్యా నీలాగా మేము బ్రతకాలంటే. పేతురు గారికి ధైర్యం ఎలా వచ్చింది తెలుసా? శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు వారిని పట్టుకుంటే పారిపోయారు భయమేసి, మమ్మల్ని చంపుతారేమోనని. యేసు ఎప్పుడైతే సమాధిలో నుంచి లేచాడో ఆ తర్వాత మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఎందుకు వచ్చిందండి ఈ ధైర్యం అంటే, మమ్మల్ని మీరు చంపినా మేము మరలా వస్తాంరా బయటికి, యేసులాగా వస్తాం మేము బయటికి అనే ధైర్యం వచ్చింది. ఒక్కరో మనం ఓర్చుకుంటే ఇలాగా కత్తితో తెగగొట్టేసేయండి అంటే, అక్కడ దేవుడు వాళ్ళంటే ఒక భక్తులు దాన్ని అతికిచ్చేలాగా చేస్తున్నారు అనుకో, నన్ను కూడా నరుకు. అక్కడ కొంతమంది కొన్ని పండగలకు కొన్ని నిప్పులు పోసి అందులో నడుస్తూ పరిగెత్తూ ఉంటారు. చూస్తారు వీళ్ళు ఏం చేస్తారు, నీళ్ళల్లో తడిసి ఆ నీళ్ళలో పరిగెత్తుంటారు. కిందికి నీళ్ళు సారుతుంటాయి, ఏం కాలుతుంది అది. కొంతమంది ఏం చేస్తుంటారు, దానికి సంబంధించిన వాళ్ళే కాకుండా బయట చూడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా నేను కూడా పరిగెత్తాను అంటుంటారు. ఎందుకు? చిన్న నిప్పు అంటేనే భయపడేవారు ఇప్పుడు ఎందుకు పరిగెత్తాలనుకుంటున్నారంటే, ముందు పోయిన వానికి కాలేవానికి ఏం కాలలేవానికి ఏం కాలేదు కాబట్టి ధైర్యం వచ్చింది. ముందు పోయినవాడు పడిపోయి బొబ్బలు లేచాయి అనుకో, నువ్వు కూడా పోతావంటే నాకు రాలేదులే దేవుడు అంటారు. ముందు వానికి కాలలా, అందుకే పరిగెత్తాడు. ముందు యేసుక్రీస్తు వారు చంపితే ఆయన తిరిగి లేచాడు. నేను కూడా తిరిగి నేను లేస్తానందుకు ధైర్యం వచ్చింది ఆయనకు. అపోస్తలులకు అందుకు ధైర్యం వచ్చింది. ఎంతమంది జనములో ఆయన పోయి ప్రకటిస్తున్నారు, అయ్యా వద్దులే అక్కడికి పోతే మనం రాళ్ళతో కొడతాట, కొట్టని రా, కొడితే ప్రాణమే కదా పోతుంది. స్టెఫన్కి ఎందుకు అంత ధైర్యం వచ్చింది? యేసు తిరిగి లేచాడు. ఆయన కాలంలో ఆయన లేపాడు, లాజరును మనకు చూపించాడు ఎగ్జాంపుల్గా. ఆయన లేచి చూపించాడు మహిమగల శరీరం వస్తుందని. రేపు నిన్ను నన్ను లేపుతాడు, మారు మనసు పొంది మారు మనసుతోనే ఉండి చచ్చిపోతే, అదే పరిశుద్ధత కలిగి చచ్చిపోతే లేపుతాడు ఆయన.
సమాధుల్లో నుంచి తిరిగి లేపుతాడు ఆయన మనల్ని. ఎలాగ లేపుతాడంటావు? చచ్చిపోయిన తర్వాత ఏమైపోతాయి మన మన ఎముకలన్నీ? ఈ కండలన్నీ ఏమైపోతాయి? ఏమా ఎంత పూసి ఎంత మందం. ఆమె ఏం కావాలండి ఆయన? ఇది మిస్ వరల్డ్ అంట. ఆమె ఎవరంట? మిస్ వరల్డ్. ఎవరు? ఇప్పుడు మామూలుగా హీరోయిన్లు వాళ్ళంతా ఎవరు? ప్రపంచంలో అందగత్తె అంట. మిస్ వరల్డ్ అంటే ఎవరు? ప్రపంచ అందగత్తె, భారతదేశపు అందగత్తె. ఇటు పేర్లు పెట్టారు ఆమెకు. ఆమెకు కొన్ని కొలతలు. నడుము ఇట్ట మీలాగా నాలాగా ఇంత లావు ఉండకూడదు. నాకు కొంచెం సన్నగానే ఉందిలే. ఏమా పెళ్ళయ్యే ముందు ఎలా ఉంటుంది? 28 ఉంటుంది. అయిన తర్వాత 38, 48 ఇంక పెరిగిపోతూనే ఉంటుంది. నేను కూడా వచ్చానయ్యా మిస్ వరల్డ్ పోటీ కంటే, నీ నడుమే సరిగ్గా సన్నది లేదు, నువ్వు సెలెక్ట్ కాలేవంటాం. దానికి ఒక కొలతలు, దానికి ఒక రంగు, దానికి ఒక హైటు ఉంటే ఈ మిస్ వరల్డ్ ఒక్కసారి ఆకారం లోపలిది ఎలా ఉంటుంది? పైన మాత్రమే మృదువుగా ఉంటుంది, చచ్చితే ఎముకలే. ఆ మిస్ వరల్డ్కి ఏముంటుంది? ఎముకలు. దీనికైనా మన పోరాటం? దీనికేనా అండి? ఇది కావాలి, అది కావాలి, ఉదయం లేచినప్పటి నుంచి ఏదో కావాలని. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం నుంచి చిన్నగా చదువుదాం, మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను తొందరగా. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 1వ వచనం. యెహోవా హస్తము నా మీద, యెహెజ్కేలు ప్రవక్త మీదకి వచ్చిందంట దేవునికి హస్తం. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎక్కడ ఎముకలతో నిండి ఉన్న మీ సమాధి. ఒకటి అక్కడ పోయేటప్పుడు సమాధి ఒకవేళ పొద్దు గొగ్గిద్ది అనుకో, సమాధి కనపడింది అనుకో, ఎలా ఉంటుంది? అప్పటికే భయం. అప్పటికి ఆ చెట్లు గిర్రు అనుకుంటా, చీకటిలో కరెంటు పోయి ఈ టైంలో సమాధి కనపడితే గుండె జారిపోయినట్టే. ఈయనని తీసుకుపోయి ఎక్కడ దింపాడంట? ఒక లోయలో. ఏమున్నాయి లోయలో? ఎముకలు ఉన్నాయి. వాటి మధ్య నువ్వు అటు ఇటు తిరుగు అన్నాడంట. ముందే భయపడుతుంటే ఏటి మధ్య? ఎముకల మధ్య గుహలో, లోయలో, గుహ కాదు లోయ, పెద్ద లోయలో కొన్ని కోట్ల లక్షల అన్ని ఏమున్నాయి? ఎముకలు ఉన్నాయి. వాటిలలో మధ్యలో అటుపో ఇటురా అని తిప్పుతున్నాడంట. ధాన్యం పోసి కాదు అటు తిప్పేది. ఎముకల లోయలో ఎప్పుడో ఎముకలు, ఎవరియో తెలియదు. ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడ్డాయి. అవి ఏంటంట? ఎండిపోయి, మాంసం గీసం ఏమి లేవు, ఎండిపోయి ఉన్నాయంట. ఆ ఎముకలన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఆయన నరపుత్రుడా, ఏ పుత్రునితో? నరపుత్రుడా, ఎండిపోయిన ఆ ఎముకలతో అవి బతుకుతాయా? నాకేం తెలుసు ప్రభువా, అది నీకే తెలుసు. ఏమంటున్నాడు? బతుకుతాయా ఈ ఎముకలు అంటే నాకు తెలియదు, అది నీకే తెలుసు. ఇప్పుడు ఏదైనా ఎముక మీ అబ్బదో, మీ నాయనదో, మీ పెద్దోళ్ళదో సమాధి తవ్వి దాంతో నుంచి తీసి ఇది బతుకుతాయా అని నేను అడిగాను అనుకో, లేదంటే ఎవరో మీ పాస్టర్ అడిగారు అనుకో, ఇది బతుకుతాయా అంటే ఏమంటారు? నాకేం తెలుసయ్యా పాస్టరయ్యా, నాకేం తెలుసు బ్రదర్, అది ఎముకలు బతుకుతాయో అదే అంటున్నాడు దేవునితో. ఈ ఉండిపోయిన ఎముకలు బతుకుతాయా అని నన్ను అడిగాడు దేవుడు. అడిగితే ప్రభువా, యెహోవా నీకు తెలుసు, నాకేం తెలుసా బతికే. అప్పటికి మర్మము వాళ్ళకి, బతికేది వాళ్ళకి తెలియట్లా. ఒక ఎముకలో జీవం ఉంది, దేవుడు బ్రతికిస్తాడు దాన్ని అనేది అర్థం కాక నీకే తెలుసు అన్నాడు. ఈరోజు మార్పు చెందిన క్రైస్తవునికి అన్నీ తెలుసు. యేసు రెండవ రాకడలో వస్తాడు, సమాధులు తెరవబడతాయి, మనమందరం లేస్తాం. ఈరోజు అందరికీ తెలుసు ఈ మర్మం. తెలుసంట. ఆయనకు చూడు నాకు తెలియదు, నీకే తెలుసు అయ్యా అని. తెలుసు ఈ బతుకుతాయి అని అనలా. నాకేం తెలుసు ప్రభువా, నీకే తెలుసు అని అన్నాడు. మరలా ఏమంటున్నాడు? క్వశ్చన్, దేవుడు ఏమంటున్నాడు మరలా? అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎవరితో? ఇప్పుడు ఎముక ఆడ తెచ్చుకొని ఒక ఆయన
ఎముక అని అంటున్నాడు అనుకో, ఏమనుకుంటారు అని? ఏమరి ఈ మంటలు ఈయనకి బాగా ముదిరిపోయి ఆ ఎముకతో మాట్లాడుకుంటాడు ఏంద్ర వీడు కదా. ఎండిపోయిన ఎముకలతో ఇట్లా అనాలా నువ్వు? ఏమని? ఏ ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మీతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? ఎండిపోయిన ఎముకలతో దేవుడు మాట్లాడుతున్నాడంటే ప్రపంచం ఏమంటది? నిజమైన సత్యమైన సువార్త చేస్తుంటేనే ఈరోజు మత ఛాందసవాదులు ఏంది తెలుసురా క్రైస్తవులకు అంటుంటే, ఇంకా మనందరం బతికిన మనుషులకు సువార్త చేస్తుంటేనే ఏం తెలుసురా ఈ పాస్టర్లకు అంటుంటే, ఎముకలతో పాస్టర్లు మాట్లాడుతున్నారు అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? ఈరోజు ఎముకలకు సువార్త అని అన్నాం అనుకో, ఏమో పెద్ద పాంప్లెట్ పోస్టర్లు అన్నీ వేసి బొట్టి ఎముకలు వేసేసి ఎముకలకు సువార్త అని అన్నారు అనుకో, వీళ్ళకుంగా పిచ్చి పీకు లెవెల్కి వెళ్ళిపోయిందిరా ఈ క్రైస్తవులకు అని అంటారు. ప్రజలు ఏం చేద్దామని అని అంటారు. కానీ క్రైస్తవునికి తెలుసు, ఈ ఎముకలు, ఎండిపోయిన ఎముకలు ఒకరోజు బ్రతుకుతాయి, ప్రాణం పోసుకొని వస్తాయని. ఏంటంట? ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట్లాడుతున్నాడు, మీరు వినండి. ఈ ఎముకలకు మీ అబ్బా, మా అబ్బా, మీ తాత, మా తాత, ముత్తాతలు అందరు ఎముకలయ్యి అంటే ఇప్పుడు అంటే ఆ ఎముకలు అవి కాదులే కానీ అవి ఇశ్రాయేలీలు. ఇప్పుడు సమాధులలో మన పూర్వీకులు ఉన్నాయి. యెహోవా ఒక మాట చెప్తున్నాడు ఎముకలతో, ఏమని అంటే, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి, ఎవరిలోనికి? ఎముకలలోనికి జీవం వచ్చిందంట. ఇంకా ఎముక ఏం చేస్తుంది? ఎముకేం చేస్తుంది? ఏంటి నేను అంటున్నాను, ఇదిగో ఇది ఒక మార్కు అనేటటువంటి వ్యక్తిది, ఎప్పుడో చచ్చిపోయిండు, అది ఆయన తలకాయ, ఇది ఆయన కాలు వేలు, ఇది ఆయన కాలు పద్దది బోను. ఇక్కడ ఒక మనిషికి 250-60 పిల్లప్పుడైతే 300 ఎముకలు ఉంటాయి. ఇన్ని ఎముకలు అక్కడొకటి అక్కడ చల్లచెదరు అయిపోయింటాయి కదా. మరి అక్కడ ఉండే ఏలు, అది కాక లోయ, అక్కడ నా ఏలు పడిపోయి ఉంటుంది, ఇక్కడ నా పుర్రె, అక్కడ నా బ్యాక్ బోను. మరి దేవుడు మాట్లాడినప్పుడు ఆ ఏలు వచ్చి ఎక్కడికి రావాలి? ఈ వేలు ఎత్తుక్కుంటూ, దీనికి ప్రాణం వచ్చింది కనుక, జీవం వచ్చింది కనుక ఈ వేలు దేనికి వచ్చి అతుక్కోవాలి? అతుక్కుంటుందా? అయస్కాంతానికి ఏం పెడితే అతుక్కుంటుంది? వస్తుందా దగ్గరికి? కదులుతుందా? మనిషికి పెట్టిన దీంట్లోనే ఇలాగా ఇనుము దానికి అతుక్కుంటుంటే, ఎక్కడో పడిపోయినటువంటి ఎముక వచ్చి దీనికి అతుక్కుంటుంది. ఎవరు దానికి వాళ్ళకు అన్నీ అతుక్కుంటానే ఏమైపోయింది? అస్థిపంజరం. ఒక అస్థిపంజరం అయిపోయింది. అతుక్కున్నాయి. నెక్స్ట్ మళ్ళీ దాని మీద ఏం కావాలి? చర్మము కప్పి లోపల నరాలు పెట్టి మీ మీద మాంసం వేసి. ఎక్కడుంది మాంసం అంతా? ఎక్కడుంది చెప్పండి? వాళ్ళ నర్రాలేయి, వాళ్ళ మాంసం ఏది, వాళ్ళ చర్మం ఏది? మనం అనుకుంటాం మా చర్మం అంతా పోయింది, నల్లగా అయిపోయింది, నా కండలన్నీ కరిగిపోయినాయి అని నువ్వు అంటుంటే, చచ్చిపోయిన టయానికి ఆ ఉన్నటి కూడా మట్టిలో కలిసిపోతే నీ మాంసం అలా వస్తుందంటున్నాడు చూడు. వాటి మాంసం వాటికే, వాటికి ఎముకలు వాటికే, నరాలు వాటికే వచ్చి మీలో జీవాత్మనుంచగా బతికేశారు. మీరు బ్రతికారు. అందులో కిందకి వెళ్తే అదే పేరాలో కిందికి వస్తే ఒక మాట ఉంటుంది చూడండి, సమాధులు అనేది ఉంటుంది. చదువు నిన్న వచ్చినాం చూడండి, అది 12వ వచనం. 12వ వచనం చదువుదాం. 37వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను, ఏమంటున్నాడు? మీరుండే సమాధులను నేను తెరుస్తాను చెప్పాడు. ఇంకా లేస్తారా, చూస్తారా, పరిగెత్తారా, మాట్లాడతారా అంటే, అవును ప్రభువా నీకే తెలుసు అన్న ఆయనకు ఇప్పుడు చెప్తున్నాడు, మీరుండే సమాధులు నేను తెరుస్తాను. ఎవరు తెరిచేది? ఎవరండి సమాధి తెరిచేది? దేవుడు. నేను మీ సమాధులను తెరుస్తాను. ఏమున్నాయి సమాధులలో?
మన పూర్వీకులు, మన మా తాత ముత్తాతల ఎముకలు ఉన్నాయి. సమాధి తెరిస్తే వాసన వస్తుంది అనుకుంటున్నాం ఇప్పుడు మనం తెరిస్తే. కానీ దేవుడు తెరిస్తే దానిలో నుంచి మీ తాత బయటకు వస్తాడు ఇలాగ నడుచుకుంటూ. మీ అబ్బ బయటకు వస్తాడు. చచ్చిపోయింటే నీ కొడుకు బయటకు వస్తాడు. నీ కోడలు చచ్చిపోతే, నీ భార్య చచ్చిపోతే, మీ నాయన చచ్చిపోతే సమాధిలో నుంచి బయటకు వస్తాడంట. క్రైస్తవుడికి ఎందుకండి బాధ, ఓ దుఃఖము. సంవత్సరీకం పెట్టి దేవుని మాటలు చెప్పియండ్రు అంటే సంవత్సరీకం పెట్టి వానికి మందు పోసి ఆ ఫోటో దగ్గర ఊదికడ్డీలు పెట్టి ఆ ఫోటో దగ్గర ఒకరోజు సజీవుడిగా బయటకు వస్తాడు అంటుంటే ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు? మీ వాళ్ళు బయటకు వస్తారు, నేను రా సమాధిని తెరుస్తాను. ఎంత భరోసా ఇచ్చాడు దేవుడు చూడండి. ఎందుకండి భయము? వాళ్ళ సమాధులు తెరిచిన దేవుడు మన సమాధి రేపు తెరుస్తాడు. ఎప్పుడు జరుగుతుంది ఇది సమాధి తెరిచే కార్యక్రమం? యేసు రెండవ రాకడలో వచ్చినప్పుడు సమాధి తెరిచే కార్యక్రమం జరుగుతుంది. భయం ఎందుకు? ఏ రోజైనా బయటకు వస్తాం. రాత్రిపూట నిద్రపోతున్నామే, పొద్దున ఏ ధైర్యంతో నిద్రపోతున్నాం? ఉదయాన్నే మరలా లేస్తామన్న ధైర్యంతో నిద్రపోతున్నాం. అందుకే చెప్తా గుడ్ నైట్. ఏం నైట్ అంట? గుడ్ నైట్ అంటే వాళ్ళు కూడా ఏమంటారు? వెరీ గుడ్ నైట్ అంటే పొద్దున లేవనేమనుకో ఎలా ఉంటుంది చెప్పుకుంటారు. అది పొద్దున్న నువ్వు లేవు తెల్లారుజాము 4:30 టా అన్నారు అనుకో, ఇంకేం నిద్ర వస్తుంది? ఎప్పుడు గుడ్ నైటు కదా. మరి దేవుడు అంటున్నాడు, మీకేంటో తెలుసా? మనమందరము నిద్రించం కానీ మార్పు చెందుతామన్నాడు దేవుడు. సమాధులు నేనే చదువునాను, కంటిన్యూ చేయి తొందరగా. సమాధుల్లో నుంచి నేను మిమ్మల్ని బయటికి రప్పించి దేశానికి తోడుకొని వస్తాను రా. ఎక్కడుండే వాళ్ళని? సమాధులలో ఉండే వాళ్ళందరినీ ఎంట పెట్టుకొని వస్తాడంట. ఎవరు? దేవుడు. ఇశ్రాయేలు జనాంగం మందిని వాళ్ళ దేశంలోనికి తెస్తాడంట. ఎంత మరి దేవుడు ముందొస్తుంటే వెనక వాళ్ళందరూ వస్తుంటే ఎవరయ్యా వీళ్ళంతే? లోయలో ఉండే ఎముకలు మీ తాత ముత్తాతలందరూ ఎంట పెట్టుకొని వస్తుంటే ఆహా చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏమి స్వప్న, మీ అమ్మ ప్రేమమ్మ రేపు బయటకు వస్తుందంటే నీకు ఎలా ఉంటుంది? మరి ఎందుకు దుఃఖం? మా అమ్మ ఉంటే బాగుండు, నాకు అన్ని పరమాన్నం చేసి పెట్టేదా. రేపు ఆమె ఏమవుతుంది? వస్తుంది బయటికి. ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? నిద్రపోనేండి. బతికిన కాలం అంతా మీకు సేవ చేసి వండి పెట్టి చేసి ఏమైపోయింది? నిద్రలోకి వెళ్ళిపోయింది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. చాలామంది ఎక్కువసేపు అలసిపోయినప్పుడు ఒళ్ళు తెలియకోకుండా అట్ట నిద్ర గురకబెట్టి నిద్రపోతుంటే ఎవరన్నా వచ్చి టీ పెడుతుందేమో ఏమని అంటే ఏమంటాం? లేపబాకండి, తెల్లవారుజాము నుంచి అలసిపోయింది, 2 రోజులుగా చేసి అలసిపోయింది, ఆవిడను లేపబాకండి, ఆమె గాఢ నిద్రపోతుంది. కొంతమంది అట్లా లేయడం, నిద్ర వాడిని కోడి నిద్ర లే అంటాం. ఆ నిద్ర కాదు ఇది గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఎవరంటే పని చేసిన వారు గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయారు. వారికి విశ్రాంతి. సమాధులు ఏం తీసుకుంటున్నారు? వాళ్ళు విశ్రాంతి తీసుకొని సంవత్సరానికి ఒకసారి పోయేది లేయమ్మా అనేది ఆ సమాధి కాడ అవి పెట్టి వచ్చేది. నిద్రపోనేనరా, ఎందుకు లేపుతారు వాళ్ళను? ఒకరోజు ఎవరు లేపుతారు? దేవుడు లేపుతాడు కదా. ఇది క్రైస్తవులకు నిరీక్షణ, ఇది క్రైస్తవులకు ఆనందాన్ని ఇచ్చేటటువంటిది సంకేతం. ఎవరికి లేదు ప్రపంచంలో. ఇది ఒక క్రైస్తవులకు మాత్రమే ఉంది. సమాధులను తెరిచి ఊర్లోకి తీసుకొని వచ్చాడంట ఆ దేశంలోనికి. చూడండి రా, నన్ను అన్నారే నేను సజీవుడని కనుక మీరు సజీవులే, ఏ రోజైనా బ్రతుకుతారు మీరు. బాగుంది ఈ మాటలు. భయం ఎందుకు మనకు? ఒకరోజు లేస్తాం, మన పూర్వీకులందరూ లేస్తారు, మనం చూస్తాం. అయితే దేవుడు మార్పు చెందే విధంగా చేస్తాడంట. చూద్దాం, 2 మాటలు చెప్తే ముగిస్తాను తొందరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52 నుంచి 54 వరకు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52 నుంచి చదువుదాం 54 వరకు. మనమందరం
అప్పట్లో చెబుతున్నాడు పౌలు గారు కొరింథీయులకు రాస్తూ పత్రిక, మనమందరం నిద్రించం కానీ నిమిషములో, అంటే బ్రతికున్నప్పుడు యేసుక్రీస్తు వారు వస్తే జరిగేది ఏంటంట, బ్రతికున్నప్పుడు యేసుక్రీస్తు వారు వస్తే ఆయన నమ్మకం ఏంటి, ఇప్పుడు వస్తాడనే నమ్మకం. ఆయన అదే నమ్మకముతో అదే నిరీక్షణతో చనిపోయాడు. మన నమ్మకం ఏంటి, మన కాలంలో మన తరంలో వస్తాడు. మనమందరం నిద్రించం కానీ నిమిషం, ఎంతసేపట్లో అంట ప్రాణం పోవాలంటే నిమిషం, మార్పు చెందాలంటే నిమిషం, ఒక్క నిమిషం చాలండి మనకి. ఈ శరీరం ఏమైపోతుంది, మహిమ గల శరీరంగా మారిపోతుంది. చావు లేదు ఇంకా. ధన్యులండి. యేసు రాకడలో మనం ఉంటే ఏమి చూడము, చావు లేదు, సమాధి లేదు, ఈ రెండు లేవు. చావు లేదు, మరి ఏం చేయాలి మనం ఇప్పుడు? మనం సావకూడదు, సమాధి చూడకూడదు అంటే ఏం చేయాలి? పొందాములే, నువ్వు పొందితే ఆయన రాడు కదా, నువ్వు ఒక్కదానికి పొందితే రాడు కదా. అందరూ అంతటా మారు మనసు పొందాలంటే ఏం చేయాలి మరి? సర్వసృష్టికి వెళ్ళి మరి ఎక్కడికి పోతున్నారు మీరు చెప్పడానికి? ఏమ్మా, ఎక్కడికి వెళ్ళారు మీరు? ప్రార్థనకు రావడానికే బరువు. మరి ఎక్కడికి వెళ్ళి మీరు సువార్త చేస్తున్నారు? నిజంగా చెప్తున్నాను, ఈ మర్మం మీరు తెలుసుకోండి. ఆయన పెట్టింది ఏంటంటే, మార్పు మనం చెందాలి అంటే, సావు చూడకూడదు, సమాధిలోనికి వెళ్ళకూడదు అంటే ఏం చేయాలి? దేవా నా వరకు ఇద్దరినన్నా రక్షించుకుంటలే ప్రభువా అని నువ్వు అనుకుంటే, ప్రపంచంలో ఉండే క్రైస్తవుడు ప్రతివాడు ఈ మాట అనుకొని ఒక్కొక్కడు ఒక మనిషిని కానీ ఇద్దరిని కానీ మారిస్తే యేసు ప్రభు వచ్చేస్తాడు. నీకు నాకు సావు లేదు, సమాధి లేదు. అదండి, సావు సమాధిని చూడకుండా ఉండాలంటే అనేకులకు మనం సువార్త ప్రకటించనన్నాడు. కానీ పౌలు గారి కాలంలో మనం మార్పు పొందుతామని నిరీక్షణ చేశాడు. కానీ ఆయన లాంటి సువార్త అందరు చేసి నింటే వాళ్ళకి చావు ఉండేది కాదు, సమాధి ఉండేది కాదు. అయితే ఒక్కటి మాత్రం నిజం, మనమందరము భూమి మీద పుట్టాలి. ఎంతవరకు పుట్టాలో అంతవరకు ఆయన రాడు. ఎవరు మారాలో వారు మారినంత వరకు ఆయన రాడు. ఆ ఒక్కని మార్చవలసిన బాధ్యత మందే. ఎవడో మారలేని వాడు ఉన్నాడే, ఆ ఒక్కని మార్చే బాధ్యత మనకుందేమో. ఈ ఉదయకాలంలో ఆలోచించండి ప్రియులారా. మనమందరం నిద్రించం కానీ నిమిషంలో రెప్ప అని అలాగనే మన శరీరం అంతా మారిపోయి మహిమ శరీరం వచ్చేస్తుందంట. ఇంకా ఆ శరీరం ఏమవుతుందో తెలుసా? అలాగా వెళ్ళిపోతుంది. తలుపేసామో ఆ శరీరం ఏమవుతుంది? తలుపేసినా కూడా ఆ శరీరం లోపలికి వస్తుంది. లోపల పెట్టి తాళం వేసిన ఆ శరీరం ఏమవుతుంది? బయటకు వచ్చేస్తుంది. అలాంటి శరీరాన్ని దేవుడు ఇస్తాడంట. ఆ శరీరముతోనే ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ శరీరముతో. అందుకే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరో ఇంపాసిబుల్. ఈ శరీరముతో పోవాలంటే మనం పోలేము. శరీరం ఏం చేయాలి? మట్టిలో కలవాలి, మహిమ గలదానిగా తిరిగి మారాలి. అదే ఇప్పుడే దేవుడు వస్తే దీన్ని మారిచేస్తాడు దేవుడు. దీన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. దేంతో తీసుకొని వెళ్ళిపోతాడు? దేవదూతలతో ఆయన తిరిగి భూమి మీదకి వస్తాడంట. ఎవరితో వస్తాడంట చూద్దాం. మత్తయి రాసిన సువార్త ఒక మాట మనకు ఉంటుంది. మత్తయి రాసిన సువార్త 16:27. ఎవరిని తీసుకొని వస్తాడంట ఇంతమందిని తీసుకొని వెళ్ళడానికి? 16వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 27వ వచనం, 16-27 వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున ఎవరితో వస్తాడంట? దూతలతో. తన దూతలతో వస్తాడంట భూమి మీదకి. ఎవరిని తీసుకెళ్ళడానికి? ఈ దూతలు ఎందుకు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల తేరి చూచుచు ఆశతో కనిపెట్టుచున్నది అన్నాడు కదా. అందుకు ఆ దేవదూతలందరినీ తీసుకొని వస్తే జ్యేష్ఠుల సంఘం, ఈ సంఘములో ఉండేటటువంటి వారందరూ మార్పు చెందిన వారందరినీ మారిపోతే తీసుకొని పరలోక రాజ్యానికి వెల్కమ్, పరలోకానికి సుస్వాగతం అని చెప్పడానికి. స్వాగతం, సుస్వాగతం. ఎక్కడికి? పరలోకానికి స్వాగతం, సుస్వాగతం అని మిమ్మల్ని పిలవడానికి యేసుతో పాటు వాళ్ళందరూ
ఇలాగొస్తారు. ఎవరినైనా స్టేజ్ని ఎక్కించేటప్పుడు దైవ సేవకులను ఎవరు వెళ్తారు వాళ్ళకు బొకే వేయడానికి? ఎవరో సాధారణమైన వ్యక్తులు వెళ్ళి వందనాలు చెప్పి బొకే ఇస్తారు. ఎందుకని? వాక్యం చెబుతాడని కదా. మరి వాళ్ళు ఎందుకు వస్తారు? దేవదూతలు. దేవుని దూతల్ని ఎందుకు దేవుడు ఎంట పెట్టుకొని వస్తాడు? దేవుని కుమారుల ప్రత్యక్షత. ఆహా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని కన్నీరైనా ఓడ్చుకొని నా కోసం బ్రతికారు నాయనా మీరు, ఇవ్వండి బొకేలు, చెప్పండి వెల్కమ్, దానికి వస్తారండి. లాజరు చనిపోయినప్పుడు ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు కొనిపోవడానికి పరదేశుకు. యేసు వచ్చినప్పుడు దేవదూతలు వస్తారు. ఎందుకు? మనలందరినీ పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి వస్తారంట. మార్పు పొందవా? పాటంలో ఏదో మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. నీకోసమే ఈ మాట. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. ఏమైనా ఇంకా అంతో ఎంతో మిగిలుంటే మారు మనసు పొందడానికి అది దేవుడు నీకు ఒక అవకాశం, నాకు ఒక అవకాశం, మనందరికీ ఒక అవకాశం ఇచ్చాడు. మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చాను. యేసులాగా మారిపోవాలి. మన దేహం అనుకుంటే పునరుద్ధానం మాత్రమే జరగాలి. ఒకటి, యేసు వచ్చిన తర్వాత సమాధుల్లో నుంచి అన్న బయటకు వచ్చినప్పుడు అది పునరుద్ధానం అంటారు. లాజరుది పునరుద్ధానం కాదు, యేసు మరణం, ఆయన లేవటం, అది పునరుద్ధానం. ప్రపంచంలో ఎవరికి జరగని పునరుద్ధానం ఒక్క యేసుక్రీస్తు వారికే జరిగింది. అది పునరుద్ధానం. ఆ దేహం వేరు, ఆ మహిమ వేరు. ఆ దేహం మనకు రావాలి అంటే ఈ మార్పు మనం చెంది చచ్చే లోపల ఉంటే యేసు వచ్చినప్పుడు ఈ మార్పు చేస్తాడు. ఆయన వెంట పెట్టుకొని ఎవరిని వస్తారంట? దేవదూతలను వెంట పెట్టుకొని వస్తాడంట. మనకు ఇక్కడ బూర మ్రోగుతుందంట. అప్పుడు ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చివరి మాటగా ఉంటుంది చూడండి. అది 21వ వచనం. 21 సమస్తమును తనకు లోపరుచుకొని జాలని శక్తిని బట్టి ఆయన ఏం శరీరం? ఈ శరీరం ఏంటి? ఈ దీన శరీరాన్ని తన మహిమ గల శరీరముగా అలాగా చేస్తాడంట. ఏ రూపంగా చేస్తాడంట? యేసుకు ఏ రూపమైతే తిరిగి లేచిన తర్వాత వచ్చిందో ఈ శరీరాలకు అదే రూపం ఇస్తాడంట దేవుడు. ఈ శరీరం అప్పుడు పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. అలా ఉంటుంది. దీనికి ఎగరచ్చు. నేను 10 అడుగులు ఎగరాలనుంది, స్తంభం ఎత్తుకు ఎగరాలనుంది, అపార్ట్మెంట్గా అలా ఎగరాలని ఉంటే ఆ దేహము ఎగురుతుందండి. ఆ దేహం ఎగురుతుంది. ఈ దేహం జాగ్రత్తరో అంటాం స్టెప్స్ దిగేటప్పుడే. ఈ దేహాన్ని చిన్న స్టెప్ దిగేట జాగ్రత్త. ఈ దేహాన్ని, ఆ దేహం వస్తే మహిమ కలిగింది. అది ఎగరగలదు, అది పెద్దది చేసుకోగలదు, చిన్నది చేసుకోగలదు. ఆ దేహం బాగుంటుంది కదా. అందుకే భక్తుడు అంటాడు, దావీదు గారు, ఆహా నాకు రెక్కలున్న ఎడలా గువ్వవలే నేను ఎగురుతునే అంటాడు. ఆ పక్షిని చూడండి, పైన అలాగ ఎగురుకుంటా, పంచాయతీలు ఏది లే, భూమి మీద ఏవి పట్టించుకోకుండా ఆ పైన ఆ గద్ద పైన అలాగ తిరుగుతుంటే ఎలా ఉంటుంది మనకి? అలాగే నేను టికెట్లు లేవు, ఏమి లేవు దానికి పైకి పోవాలంటే. మనం విమానం ఎక్కాలంటే టికెట్ కదా. ఎంత దూరమైన పోతుంది, ఎన్ని కిలోమీటర్లైన ప్రయాణం చేస్తుంది. మహిమ గల శరీరం సమరూపంగా చేస్తాడంట. నాతో పాటు సమానంగానే ఆ యేసుక్రీస్తు వారు. ఆయన ఎలా ఉన్నాడో మనల్ని అలా రూపంగా మార్చాలి అంటే ముందు ఇప్పుడు మనం ఏం కావాలి? మారు మనసు వస్తేనే మార్పు చెందు దేహాన్ని దేవుడు మనకు ఇస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 2 ఉన్నాయి. రోమీలకు రాసిన పత్రిక 8:29. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో మనల్ని ఎరగాలి. మనమంటే ఆయనకు తెలిసిండాలి. మనమంటే దేవునికి తెలిసిండాలి. దేవుడు ముందుగా ఎవరిని ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం. చూశారు? ఎవరి రూపం? ఎవరు రూపం? యేసుక్రీస్తు వారి రూపములాగా మనం కావాలంటే ముందు మనం ఎవరో దేవునికి తెలిసిండాలి. అందుకని అంటాడు యేసుక్రీస్తు వారు 2వ రాకలు వచ్చినప్పుడు కొంతమంది వచ్చి తలుపు కొట్టి, అయ్యా మేము నీ నామం పేరట దయ్యాలను ఎల్లగొట్టలేదా?
సూచక్రియ అద్భుతాలు చేయలేదా అంటే ఏమంటున్నాడు ఆయన లోపల నుంచి? అక్రమము చేయువారు. దయ్యాలు ఎల్లగొట్టినాడు అక్రమం చేస్తున్నట. క్రమమా అక్రమమా? దయ్యాలు ఎల్లగొట్టడం క్రమమా అక్రమమా? దేవుని ప్రకారం. మరి వీళ్ళేంది నేను దయ్యాలు ఎల్లగొడతాను అంటున్నారు అందరూ. పో, ఎప్పుడు పోతావు, ఇడిచిపో అంటున్నారు. ఎవరు నువ్వు? ఆయన ఏమంటున్నాడు? అక్రమమురా అంటున్నారు. వీళ్ళేమనుకుంటున్నారు? పాటరయ్యా, వందనాలయ్యా, మా పట్టిన దయ్యాన్ని వదిలికొట్టా, మా అక్కకు పట్టిన దయ్యాన్ని వదిలికొట్టామంటున్నారు. ఆయన ఏమంటున్నాడు? దయ్యం అన్నావో నువ్వెవరు? అక్రమం రా అని అన్నాడు. అక్రమం చేసేవాడు ఎప్పుడండి ఆయనతో కలిసి ఉండేది? నువ్వు ఎవర్రా? అక్రమం. దయ్యాలు చెప్పి పోగొట్టిన, డబ్బులు పోగొట్టిన డబ్బులు సంపాదించుకోవడానికి చేసావురా నువ్వు. అక్రమం చేశావు, మాయగాడివిరా నువ్వు నాయన. నీ నామం పేరుతో. ఎవరి పేరు అది? యేసు నామమును గద్దిస్తున్నాను, పో. పోతాను పాస్టర్ అయ్యా, నాకు పలాంది తెచ్చిస్తే తిని పోతాను. మాయ. అక్రమం చేయవారలారా, నా యొద్ద నుంచి పోండి, మీరెవరో నాకు తెలియదు. అందుకే రాశాడు పౌలు గారు, రాస్తూ చెప్తున్నాడు, రోమీలకు రాస్తున్నాడు, ఆయనతో సమరూపంగా ఉండాలంటే దేవునికి ముందు మనం ఎవరో తెలిసి ఉండాలి. దేవుని చేత ఎరగబడిన వారుగా మనం ఉండాలి. నువ్వు తెలుసా దేవునికి? చంద్రబాబు నాయుడుకు నువ్వు తెలుసా? మత్తయ్య ఆయన పోయి మత్తయ్య ఇచ్చినాడని చెప్పన్నాడు అనుకో, ఎవర్రా వాడు, ఎవరురా అని అంటాడు ఆయన. ఆబేల్ గారు నేను వచ్చినాను జమలమడుగు అని చెప్పి కనుక్కుంటాడు పోన్నాడు అనుకో, ఎవరు ఆబేల్ ఎవడు ఆయన? ఆ పేరు కొత్తగా ఉంది నాకు, ఆబేల్ అనేది అంటాడా? రమ్మను. అదే ఎవరు నాయన ఇక్కడ? ఆదినారాయణ రెడ్డి వచ్చాడు చెప్పాడు, పిఏ పోయి చెప్పాడు అనుకో, ఏమంటాడు? అసలు అవసరంలా. అక్కడ ఏం పెట్టుకొని ఉంటాడు సీఎం? కెమెరాలు పెట్టుకొని, సీసీ కెమెరాల నుంచి చూస్తూ ఉంటాడు. అక్కడ గేటు దగ్గర నుంచి ఆయన కారు వచ్చి ఆదినారాయణ రెడ్డి గారిని రాబోతుంటేనే సెక్యూరిటీ ఆపారనుకో, ఏమంటాడు ఆయన లోపల నుంచి? ఆయన పంపించండి అంటే ఆదినారాయణ రెడ్డి ఎవరికి తెలుసు? మరి పరలోకం ఇవ్వాలంటే మనకి దేవునికి తెలిసి ఉండాలి. మరి దేవునికి తెలియాలంటే దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి. అది దేవునికి తెలియాలంటే ఎవరు ఆపడానికి లేదు. వాళ్ళే దేవదూతలు ముందుగానే వచ్చి బొకేలు ఇచ్చేసిరా, కమ్ కమ్ వెల్కమ్ వెల్కమ్ అంటున్నారు పరలోక రాజ్యానికి. ఆహా, బాగుంది కదా వాక్యము, బాగుంది. పరలోక రాజ్యం, మార్పు చెందడం, మహిమగల శరీరం రావడం, చాలా బాగుంది మనకి. కానీ దాని వెనక ఏముంది? ఈ కష్టాలు, బాధలు, హింసలు అన్నీ భరిద్దాం, దేవుని సన్నిధికి వద్దాం, అనేకులను తెప్పిద్దాం. మార్పు పొందినట్లుగానే అనేకులు మారాలని కోరుకొని ఈ సత్య సువార్తను అనేకులకు మనం ప్రకటిద్దాం, పంచి పెడదాం. మీ చేత కాలేదా? ఏం చేయాలి? చాలామంది అంటుంటారు, మేము ఇదిగోండి వాళ్ళకి బట్టలు ఇవ్వాలనుకుంటాం, రాలేకపోతున్నాము, అక్కడ చెన్నైలో ఉన్నాము, మీరు పంచండి అయ్యా మా పేరు మీద అని పంపిస్తున్నారు. మీరు చెప్పండి సువార్త అని చెప్పే వాళ్ళను పంపించండి, మీ ధనాన్ని ఇచ్చి. వెళ్ళాలంటే ఏం కావాలి? సువార్త చేయాలంటే ఏం కావాలండి? అలా డీజిల్లు వాడి పోసుకొని వెళ్ళి చెప్పి రావాలి కదా. మీ ధనాన్ని ఖర్చు చేయండి. మీ ఇళ్ళల్లో మీ పని చేసుకుంటున్నప్పుడు సువార్త మీ పేరు మీద జరుగుతుంటుంది. ఎవరైనా ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి పోతే, వీళ్ళు పెళ్ళింటికి అటెండ్ కాకపోతే పోయే వాళ్ళతో ఏం పంపిస్తారు? అయ్యానా ఆడిపోయి ఆయన పేరు రాచుకుంటాడు, వీళ్ళ పేరు రాపిస్తారా? ఆయన పలాని ఇంటి పేరు, ఆయన ఆ ఇంటి పేరు చెప్పి దియ్యా ఎలీషా గారిది 500 పదార్లు, ఆయన రాలేదే. ఆయన రాకుండా పర్వాలే, ఏం పంపించాడు? ఏదో అనివార్య కార్యాల వల్ల రాలేకపోయాను కానీ అయ్యా మీరు చదివించండి. పేరుందా? ఉంది. మీ ఇంటిలో ఎప్పుడైనా కార్యం పెట్టుకుంటే వాళ్ళు ఏం తీసుకొచ్చి చూస్తారు? రాసిన చదివింపులు పట్టి చూసేసి ఆయన ఉందయ్యా 516 ఏంటి ఉందా దేవుని దగ్గర? ఇది పెట్టుకుంటున్నామా మనం వెళ్ళకపోతే? అదండి. ఏంటి నాకేంటి అనుకుంటున్నారా? మహిమ గల శరీరాన్ని దేవుడు మనకిస్తాడు. మనమందరం నిద్రించం కానీ ఒకరోజు లేస్తాం, సమాధులు తెరవబడతాయి.
ఆద్దుల సమాధులలో మనం ఉంటే మరలా మనము మన శరీరం మహిమగల శరీరంగా తాల్చుకొని యేసు మేఘమండలం మీద వస్తే అదే మేఘమండలం మీద మనల్ని తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతాడంట. ఆ వాహనం ఎక్కడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఓకేనా? దేవుడు ఈ మాటలను ఆశీర్వదించును గాక.